కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీతమైన ఆహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత, కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం నాయకులు కొట్టుకుంటున్నారని, ఇక కాంగ్రెస్ కు ప్రజల గురించి ఆలోచించే సమయం వారికి ఎక్కడ ఉంటుందని అడిగారు. తమ సీఎం అభ్యర్థిగా సీఎం కేసీఆర్, మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీ 6 సార్లు అవకాశం ఇస్తే నిజామాబాద్ కు ఏం చేసిందని నిలదీశారు. గుణమున్న గణేష్ అన్న కావాలన్నా, ధనమున్న ధన్పాల్ కావాలన్నా నిజామాబాద్ ప్రజలు తేల్చుకోవాలి అని చెప్పి, కాబట్టి నిజామాబాద్ ప్రజలకు ఎటువంటి అనుమానం లేదు. గుణమున్న వ్యక్తినే ఎన్నుకుంటారనేటటువంటి సంపూర్ణ విశ్వాసం నాకున్నది. మనం ఎప్పుడు అహంకారానికి పోలే. కానీ ఎందుకో ఏమో ఏం చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి, అసలు తెలంగాణకు ఏం చేయనటువంటి బీజేపీ పార్టీకి చెప్పలేనటువంటి అహంకారం కనపడతా ఉన్నది. ఇవాళనే నేను ఒక వీడియో చూసిన, పీసీసీ అధ్యక్షుడు ఆయన వేదిక దిగుతాండు, తన్నే తంతుండు కిందున్న కార్యకర్తల్ని. అంతకుముందు ఒక వీడియో చూసినాం, కొడతా ఉన్నాడు కార్యకర్తల్ని. అంతకుముందు ఒక వీడియో చూసినాం, రైతులకు బిచ్చమేస్తున్నారు మీరు, ఆ రైతు బంధు ఇచ్చి అంటాడు. కానీ బీజేపీ వాళ్ళకి ఇదివరకే 6 సార్లు అవకాశం ఇచ్చి చూసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ విషయాన్ని స్పష్టంగా మనం ప్రజలకు చెప్పాలి. 6 సార్లు అవకాశం ఇస్తే చేయనటువంటి వాడు కొత్తగా ఏం చేస్తారు అన్నటువంటి ఒక ప్రశ్న ప్రజల మనసులో మనం నాటగలిగితే ఖచ్చితంగా అది మన విజయానికి సోపానం అవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను.